రైట్. అంటే మోడీ భయపడి రాజీనామా చేయించున్నా? లేకపోతే నిజంగానే మేము తప్పు చేసినామని ఆయన రియలైజ్ అయ్యి రాజీనామా చేయించిండనుకుంటారా? భయపడే ధర్మేంద్ర ప్రధాన్. జేయించు హ్మ్. భయపడే జేయించిండు. ఎందుకు మోడీ భయపడాల్సొచ్చిందనుకుంటున్నారు? ఎందుకు భయపడాల్సొచ్చిందంటే, ఇంకా నిరుద్యోగులు, విద్యార్థులు తిరగబడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. హ్మ్. ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మార్చలేదు. 15 సంవత్సరాల నుంచి ఉన్న గవర్నమెంట్ సెంట్రల్‌లో వాళ్ళది. ఓకే. అట్లాంటప్పుడు ఇప్పుడు సడెన్‌గా వీళ్ళు ఇది జేయడం వల్ల మొత్తం నెగటివిటీ ఎవరు చెప్పినా కట్టలు తెంచుకున్న ఆవేశం అక్కడ. హ్మ్. అలాంటి యువతని కంట్రోల్ జేయడం చాలా కష్టం. ఎందుకంటే విద్యార్థుల పైన లాఠీ చార్జ్‌లు జరిగినాయి. హ్మ్. వాళ్ళకి రక్తాలు గారేటట్టు కొట్టిర్రు వాళ్ళని. చాలా మంది మీద కేసులు పెట్టిర్రు. అట్లా అయినప్పుడు ఆ విద్యార్థి ఏం చేస్తాడిగ? ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్‌ని ఎట్లా పడగొట్టాలని ఆలోచిస్తాడు. హ్మ్. ఇప్పుడు మేము చేసేది గూడా అదే. మా మీద ఎప్పుడైతే దాడులు, లాఠీ చార్జులు, కేసులయినాయో అప్పటినుంచే మేము తిరగబడ్డం ఇంకా మొదలుపెట్టినాం. కాబట్టి అక్కడ గూడా అదే జరిగే అవకాశాలుంటాయి కాబట్టి భయపడ్డారు. 100% భయపడ్డారు. వాళ్ళకి గవర్నమెంటు అధికారంలో ఉండడమే ముఖ్యం. కాబట్టి భయపడే ఇదంతా జేషిర్రు. హ్మ్. అంటే దాంతో పాటు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్‌లో భాగంగా హ్మ్. అంటే ఎప్పుడైతే ఈ 21 సంవత్సరాల గనక ఒకవేళ హ్మ్. తగ్గిస్తే, వయసును కూడా తగ్గిస్తే, చట్టసభల్లోకి వెళ్ళే వరకు అవకాశం ఇస్తే, హ్మ్. యువత దాన్ని ఎంతవరకు ప్రాపర్‌గా యూజ్ చేసుకోగలుగుతుంది? ఎందుకంటే చాలామంది ఇప్పుడు గూడా గ్రామాల్లో సర్పంచ్‌లయ్యిర్రు. అవును. చాలామంది భవిష్యత్తులో అవును. ఎంపీడీ, జెడ్పీటీసీ కూడా కాబోతున్నారు. హ్మ్. ఈ యువత నిజంగా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? అంటే అవినీతి లేని పరిపాలన గావచ్చు, లేకపోతే పారదర్శకమైనటువంటి అభివృద్ధికి తోడ్పడడం గావచ్చు. గెలిచిన యువత తోడ్పడుతుందా? రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా 21 సంవత్సరాలకు వాళ్ళు ఇటు అసెంబ్లీలోనో, లేకపోతే పార్లమెంట్‌లోనో అధ్యక్ష అంటే వాళ్ళేమైనా మార్పు తీసుకొచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏజ్ పెద్దగా ఉండడమో, లేకపోతే డబ్బు లేకపోవడం, పేదరికమో ఇలాంటివి మనకి రాజకీయంలో రావడానికి అడ్డుపడ్డాయి. హ్మ్. 21 ఇయర్స్ చేయడం వల్ల ఏమైతదంటే, 21 ఇయర్స్ లోపే మనకు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉంటారు యువత మొత్తం. హ్మ్. డిగ్రీ అయిపోయి ఉంటది. డిగ్రీ అయిపోయిన విద్యార్థి ఎంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాడు చెప్పండి. హ్మ్. చాలా ఆలోచన తీరు మెరుగుగా ఉంటది ఆ స్టేజ్‌లో. ఓకే. డిగ్రీ అయిపోయిందంటేనే ఒక మెచ్యూర్డ్ స్థాయిలో ఉంటారు హ్మ్. విద్యార్థులు. కాబట్టి అప్పుడు ఆలోచించడం వల్ల ఏమైతదంటే ఒకవేళ 21 ఇయర్స్ ఉంటే ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ గూడా బరిలో ఉండే అవకాశం ఉంటది. రాజకీయంలో ఒక కొత్త యువ రక్తం అనేది రావడం వల్ల కొత్త కొత్త ఆలోచనలొస్తాయి. హ్మ్. ఇప్పుడు చాలా మంది చదువుకొని జీవోలు ఎక్స్‌ప్లెయిన్ చేసే క్రమంలో అవతల వ్యక్తి కూడా అర్థం చేసుకునే స్థాయిలో ఉండాలి గదా! ఓకే. కనీసం డిగ్రీ కూడా లేని రాజకీయ నాయకులు మనకుండడం దౌర్భాగ్యం. హ్మ్. ఎన్ని జీవోలు పెద్ద పెద్ద జీవోలుంటాయి వాళ్ళకేమో అర్థం గాదు. సార్ ఎమ్మెల్యే ఇది తీసుకోండి అనంటే, సారు తీసుకోండి అంటే అదేమైతదంటే ఆయన హ్మ్. ఎమ్మెల్యే కావడమే అదే పెద్ద పదవిని అధిరోహించినట్టు. మేము డిగ్రీలు, పీజీలు, డాక్టరేట్‌లు చేసినా మాకు విలువుండదు. హ్మ్. ఒక ఎమ్మెల్యే అంటే ఆయన ముందల పోయి చేతులు కట్టుకొని జీవోలు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితొచ్చిందిప్పుడు. హ్మ్. కాబట్టి చదువుకున్నోడు గొప్పోడా? రాజకీయ నాయకుడు గొప్పోడా? అంటే నౌ డేస్ రాజకీయ నాయకుడే గొప్పోడనొచ్చు. ఓకే. ఆయన ముందల మనం ఎంత చదువుకున్నా పోయి ఇట్లా చేతులు కట్టుకొని నిలబడతాం. అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి రాజకీయంలోకి యువత చాలా మంది రావాలని ఆశిస్తున్నారు. హ్మ్. ఇలాంటి నిర్ణయాల వల్ల ఇంకా చాలా మందొస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఓకే. 'కాక్రోచ్ జనతా పార్టీ' హ్మ్. ఎట్లయితే హ్మ్. షార్ట్ టైమ్‌లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో సొంతం చేసుకొని, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీని షేక్ చేసిందో, హ్మ్. యాస్ టీజ్‌గా సోషల్ మీడియాలో ఇప్పుడు 'ఆర్‌హెచ్‌ఏ' అనేటువంటి ఒక కొత్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పుట్టుకొచ్చింది. హ్మ్. 34,00,000 మందికి పైగా ఫాలోవర్‌లొచ్చిర్రు. హ్మ్. సో, ముఖ్యంగా రిజర్వేషన్ హటావో అనేటువంటి ఒక ఆందోళన మొదలుపెట్టిర్రు వాళ్ళు. యెస్. రిజర్వేషన్ హటావో అనేటువంటి ఆందోళనతోటి ఈ 'ఆర్‌హెచ్‌ఏ' అనేది 34,00,000 మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది. హ్మ్. సో, ఎట్లా చూస్తారు? కులరహిత రిజర్వేషన్‌లు అమలు కావాలనేది ఒక చర్చ మళ్ళీ మొదలైతున్నది. హ్మ్. ఇది సక్సెస్ అయితదనిపిస్తుందా? వాళ్ళ సక్స్ డిమాండ్ మీకు ఓకే అనిపిస్తుందా? సక్సెస్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే అది అందరికీ సరైన ఆలోచననే. మేమందరం గూడా సమర్థిస్తాం. కానీ హ్మ్. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగినంత ఈజీ గాదు. బయట సమాజంలో దాన్ని ఇంప్లిమెంట్ కానీ జేయడము. ఇప్పుడు అదే 'కాక్రోచ్ జనతా పార్టీ' అట్లనే ఇన్‌స్టాలో అయింది గదా! వ్యూస్ పెంచుకున్నది. దేశంలోనే ఒక్కసారిగా అక్కడ ఒక యూత్ విద్యాశాఖ సపోర్ట్. మంత్రినే అది రాజీనామా చేయించింది యూతు. గదా! అది హ్మ్. అది యూత్ తలుచుకొని ఎందుకు ఇందులో జేషిర్రు. యూత్ ఉండరంటారా? ఇందులో గూడా యూత్ రిజర్వేషన్ ఉంటారు. ఖచ్చితంగా ఆందోళన. ఉంటారు. హ్మ్. ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏమైతదంటే, మనం తీరా బోయి ఇప్పుడు సీజేపీ పార్టీలో ఏముందంటే, అవతల గూడా ఒక విద్యాశాఖ మంత్రి పైన యుద్ధం. విద్యకు హ్మ్. సంబంధించిన పోరది. కాబట్టి అది సొల్యూషన్ ఉంది దానికి. 100% సొల్యూషన్ ఉంది. ఒక హ్మ్. రాజీనామా ద్వారా ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతదక్కడ. కాబట్టి చేసేసిర్రు. ఎందుకంటే ప్రభుత్వం కూలిపోతది. హ్మ్. ఇక్కడ రిజర్వేషన్‌లనేది అది కొంచెం ఇంపాసిబుల్. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి హ్మ్. ఒక్కరికి ఒక్కొక్క రిజర్వేషన్ కేటాయించబడ్డది. ఈ ఓకే. మహా మాట్లాడితే మన 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 కులంలో, మన మతంలో జనాభా సంఖ్య పెరిగితే ఒకవేళ నిష్పత్తి పెరిగితే ఆ రిజర్వేషన్‌ని పెంచే ఆలోచనే చేస్తారు గానీ, హ్మ్. రిజర్వేషన్ రహిత సమాజం అంటే చాలా కష్టం. ఎందుకంటే హ్మ్. మనల్ని పాలిస్తున్నదే రెడ్లు, వెలమలు. ఓకే. మనము వాళ్ళని అందలం ఎక్కిచ్చినము.
మనం వాళ్ళని అందలం ఎక్కించి మమ్మల్ని ఇప్పుడు మొత్తం నిర్మూలన చేయండి రిజర్వేషన్లు అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? కానీ మళ్ళా ఎస్సీ తీసుకుపోయి వాళ్ళ చేతిలో కానీ మనం ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు ఇంకా రిజర్వేషన్లు పొందుతున్నారు. దీనివల్ల మేము నష్టపోతున్నామని కొంతమంది డిమాండ్ పెడుతున్నారు. సో ఉన్నోనికి లేనోనికి ఈ రెండే పెట్టి లేనోళ్ళకి రిజర్వేషన్, ఉన్నోనికి నో రిజర్వేషన్. అంతే అప్పుడైనా తప్ప ఈ రెండే క్యాస్ట్ కులాలు తీసేస్తే బాగుంటుంది అనేది ముఖ్య ఉద్దేశంగా తెలుస్తుంది. ఇప్పుడైనా క్యాస్ట్ ఉందని మనం భ్రమపడుతున్నాం గానీ నిజంగా ఎస్సీలకి 10% రిజర్వేషన్ ఉంది, ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది, మాకు 4% ఉంది. మరి ఎంత శాతము పరిపాలనలో ఉన్నారు, రాజకీయంలో ఉన్నారు చెప్పండి? ఇప్పటికీ ఎస్సీలకు అంత రిజర్వేషన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎస్సీ పాలకులు ఎక్కువ ఉన్నారా? చాలా మంది చెప్పండి. మరి మా ముస్లింలు షేక్లు ఎక్కువ ఉన్నారు, ముదిరాజ్ బిడ్డలు ఎక్కువ ఉన్నారు. మరి ఎంతమంది ముదిరాజులు రాజకీయంలో ఉన్నారు? ఎంతమంది ఈ రెడ్లు పరిపాలనలో ఉన్నారు కదా, వీళ్ళు ఎంతమందికి ముదిరాజులకు సీట్లు ఇచ్చిరు? ఎంతమంది ముస్లిం బిడ్డలకు సీట్లు ఇచ్చిరు? ఎంతమందిని రాజకీయంలోకి నిలబెట్టిరు చెప్పండి? మరి రిజర్వేషన్ల పరంగా పోతే మరి మనకే ఎక్కువ సీట్లు ఉండాలి కదా, బీసీలకే ఎక్కువ ఉండాలి కదా. ఈ రిజర్వేషన్ హఠావో ఆందోళన అనేది వర్కౌట్ కాదంటారు. చాలా ఆందోళనలు జరుగుతాయి. ఎందుకంటే ఫస్ట్ మన లోపలనే యూనిటీ ఉండదు. ఇప్పుడు బీసీలు వచ్చి కొట్లాడతారు, మరి తర్వాత వాళ్ళకి ఎస్సీలు ఎస్టీలు కూడా సపోర్ట్ చేయాలి కదా. ఇక్కడ ముగ్గురు కలిస్తేనే ఇది సాధ్యం, ముగ్గురు కలిస్తేనే సాధ్యం. ఎందుకంటే ఈ రిజర్వేషన్ల జోలికి వచ్చేసరికి రెడ్లు వెలమలు ఒకటైతారు. వాళ్ళు మన మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ నిజంగా ఇది గన వర్కౌట్ అయితే ఫస్ట్ రిజర్వేషన్లలో రద్దయ్యే క్యాస్ట్ ఏదైనా ఉందంటే ఈడబ్ల్యూఎస్. మరి అది రద్దు చేయించాలి కదా ఫస్ట్. మనతోటి ఎందుకు అయితలేదు మరి? ఇప్పటికీ ఈడబ్ల్యూఎస్ వచ్చి మనకి 2 years 3 years దాటిపోతుంది కదా రిజర్వేషన్ వచ్చి. 10% 4% కూడా జనాభా లేని ఈ క్యాస్ట్ ని, ఓసీ సర్టిఫికేట్ ని ఇప్పుడు 10% మొత్తం యూజ్ చేసుకుంటున్నారు. ఉద్యోగాల్లో, విద్యలో అన్నిట్లో కూడా యూజ్ చేసుకుంటున్నారు. మరి అయినప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ని మనం అందరం కలిసి ఎందుకు రద్దు చేయించలేకపోయినాం అబ్బా? కోర్టులలో కేసులు వేస్తున్నాము. సరే ఇది కూడా అంతే జరుగుతుందేమో అని నేను చెప్తున్నా. అంటే వాస్తవాలు కూడా మనం చూసుకోవాలి. రిజర్వేషన్ రహిత సమాజాన్ని నేను కూడా కోరుకుంటున్నా, యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే నేను చదువుకొని కూడా నేను నష్టపోతున్నా ఈ రిజర్వేషన్ల వల్ల. నాకంటే తక్కువ చదువుకున్నాడు, నాకంటే తక్కువ మార్కులు వచ్చినాడు కూడా ఉద్యోగాలు సంపాదిస్తున్నాడు. అలాంటి వానికంటే ఈ రిజర్వేషన్ రహిత సమాజాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేసేదే మా నిరుద్యోగులు. ఖచ్చితంగా చదువుకునే వాళ్ళే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. రేపో మాపో ఈ రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ కావచ్చు, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీలు రాబోతున్నాయి. సో మళ్ళీ ఏమైనా అస్మా పోటీ చేస్తా? మొన్న బంజారా జూబ్లీహిల్స్ లో పోటీ చేసింది. అట్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏమైనా పోటీ చేసే ఛాన్స్ ఉందా? అప్పుడు కూడా చేసిన ఛాలెంజ్ ఒకటే, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరు ఇచ్చిన నోటిఫికేషన్ లో మేము పోటీ చేస్తామని నేను చెప్పిన. ఇప్పుడు కూడా అదే చెప్తా. ఒకవేళ ఇది గ్రాడ్యుయేట్ కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా మా విద్యావంతులే ఉండాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు జంజీలు ఉంటారు, విద్యాశాఖ మంత్రిగా జంజీలు ఉంటారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి, నిజంగా నిజాయితీ, కృతజ్ఞతా భావం నిరుద్యోగుల పట్ల ఉంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, వరంగల్ ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఇక్కడ వరంగల్ సైడ్, ఇక్కడ కూడా ఖమ్మం, వరంగల్ సైడ్, నల్గొండ సైడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 ఎమ్మెల్సీ స్థానాలు వస్తున్నాయి కదా. ఈ రెండిట్లో ఒక్కటైనా సరే నిరుద్యోగులకు ఇవ్వగలుగుతారా సీటు కాంగ్రెస్ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది యువత ఉన్నది కదా, వాళ్ళు కూడా సరే ఇవ్వమని చెప్పండి. అట్లా కూడా మేము అట్లా కూడా సరే మాకు ఉద్యోగాలు ఇచ్చుడు చేతనైతే లేదు కదా, రాజకీయ పదవుల్ని చాలా మంది కోరుకుంటారు, చదువుకున్న వాళ్ళు కోరుకుంటారు, అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. ప్రతిపక్షాలకైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు నిరుద్యోగుల పట్ల. ఇప్పుడు మీరు కూడా అక్కడ బరిలో నిలబెడతారు, కనీసం మీరు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ, అలాగే తీన్మార్ మల్లన్న పార్టీ, కవితక్క పార్టీ, వీళ్ళందరూ కూడా మీరు జంజీలను నిలబెట్టగలుగుతారా? బరిలో నిలబెట్టగలుగుతారా? వాళ్ళకు కూడా ఓపెన్ ఛాలెంజ్. ఈ 2 స్థానాల్లో ఏదో ఒక స్థానానికైనా మీరు నిరుద్యోగులకు అవకాశం ఇస్తారా? అవకాశం ఇస్తే నిలబడడానికి నిరుద్యోగులు మాలో ఒకరైనా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. చాలా మంది, నేననే కాదు, నాతోటి నిరుద్యోగులు ఎవరు నిలబడ్డా సరే నేను సపోర్ట్ చేస్తా ఖచ్చితంగా. ఉద్యమం అయిపోయినట్టనా? మీరు రేవంత్ ప్రభుత్వం మీద ఈ కొలువుల కొట్లాట ఆగిందా? మొన్నటి సభతోటి అస్మా స్పీచ్ తోటి చాలా చర్చ జరిగింది. బట్ కొంత సైలెంట్ అయినట్టున్నది ఎప్పుడైతే ఢిల్లీ జంతర్ మంతర్ ఈ యొక్క ఇష్యూ. సైలెంట్ అయినట్టేనా, ఇంకేమైనా మళ్ళీ భవిష్యత్ కార్యాచరణ? సైలెంట్ ఏం అవ్వలేదు, అదొక విక్టరీ. ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు ఇక్కడ కూడా మేము కూడా ఒక కొత్త తరహా వ్యూహాలు మేము కూడా సంధిస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు అక్కడ జంజి తలుచుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో మేము తలుచుకుంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డిని రాజీనామా చేయించలేము. రేవంత్ రెడ్డితో రాజీనామా సాధ్యం కాకపోతే మేము ఉండి వేస్టిగా రేవంత్ రెడ్డిని ఆ పదవిలో కూర్చోబెట్టిందే మేము. కొలువులు ఇయ్యనోడు ఆ చైర్లో కూర్చోవద్దు అంటున్నాం.
కొలువు నీయనోడికి విద్యాశాఖ మంత్రి పదవి ఎందుకు, ఆ కుర్చీ ఎందుకు అంటున్నాము. ముఖ్యమంత్రిగా ఆయన ఉండకోక మాకు సంబంధం లేదు, అది పార్టీకి సంబంధించిన విషయం. పార్టీ నాయకులు వాళ్ళు ఏమన్నా కొట్లాడుకోకో, కానీ విద్యాశాఖ మంత్రి పదవి పెట్టుకోవడానికి మాత్రం రేవంత్ రెడ్డి అనర్హుడు. కాబట్టి విద్యాశాఖ మంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇది తెలంగాణ నిరుద్యోగుల డిమాండ్. ఈ రోజు నుంచి అదే పోస్టులు పెడుతున్నాం మేము. పొద్దున్న లేచి అదే మూవ్మెంట్ స్టార్ట్ చేసినాము. ఆల్మోస్ట్ ఈ రోజు ఆల్రెడీ నేను పొద్దున్నే పెట్టేసిన ఆ పోస్టు, ఎక్కడ కూడా ఇనాక్టివ్ అవ్వలేదు మేము. ఖచ్చితంగా రేవంత్ రెడ్డితోన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయిస్తాం. మీరు అంటున్నారుగా కొలువులు కావాలా, ఆయన పదవి కావాలని అంటే, ఆయన పదవి మాకేం అవసరం లేదు. ఆయన నిజంగా ఉదార స్వభావుడు అయితే అంటున్నాడుగా జెన్జిఓలకే విద్యాశాఖ మంత్రి ఇస్తారని, ఆయనని ఇవ్వాలి, ఇచ్చిన మాట మీద నిలబెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నేను ఉద్యోగాలు ఇచ్చి నాకు చేతన అయితే లేదు అనుకుంటే వెంటనే రాజీనామా చేయండి ఫస్ట్. అదే మా ప్రధాన డిమాండ్. రైట్ గా తొలి వెలుగు స్టూడియో నుంచి మీరు నిరుద్యోగులకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏమైనా చెప్పదలుచుకోరా? ఇప్పుడు ఒక్కటే చెప్పగలుగుతా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 లక్షల ఉద్యోగాల పంచాదే మాకు వేరే ఏం ఉండదన్న మైండ్ లో అదే ఉంటది. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? ఒకవేళ మీరు చెయ్యకపోతే మేము దగ్గరుండి చేయిస్తాం. నిరుద్యోగులం దగ్గరుండి మిమ్మల్ని ఎట్లా ఆ పదవిలో కూర్చోబెట్టినామో అట్లే ఖచ్చితంగా మిమ్మల్ని ఆ పదవి నుంచి, ఆ కుర్చీ నుంచి దింపే బాధ్యత మాదని చెప్పేసి తెలంగాణ సమాజానికి, నిరుద్యోగ సమాజానికి చెప్తున్నాము. నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాల కోసం కొట్లాడేటప్పుడు చాలా మంది ఇంట్లో ఉండి పోస్టులు షేర్ చేసుకుంటూ, పోరాటం చేసుకుంటూ సోషల్ మీడియా మూవ్మెంట్ చేసినాము. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు కూడా అదే తరహాలో భారీ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాని యూజ్ చేసుకోండి. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ ఇన్స్టాలో, మీ ఫేస్బుక్ లో, మీ వాట్సాప్లలో అన్నిట్లో కూడా పోస్టులు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒక సోషల్ మీడియా వారైతే ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం, అదే అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఢిల్లీ జంతర్ మంతర్ లో జంజీలు, కాక్రోచ్ జనతా పార్టీ అండ్ దాంతో పాటు యావత్ భారత్ లో ఉన్నటువంటి యువత చేసిన పోరాటం అందరికి ఒక స్ఫూర్తినిస్తుంది. మేము సైతం తెలంగాణలో ఒక ఉద్యమానికి తెరలేపుతాం. ఖచ్చితంగా మా నిరుద్యోగుల డిమాండ్ నెరవేరేంత వరకు మేము పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద లడాయి చేస్తాం. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా చేసేంత వరకు ఒక సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం. ఆ తర్వాత డైరెక్ట్ మేము భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి ఖచ్చితంగా జంతర్ మంతర్ తరహాలో మేము కూడా ఒక ఉద్యమానికి తెరలేపుతామంటూ అస్మా చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ మరోవైపు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాక విద్యాశాఖ మంత్రిని జంజీని చేయడం కాదు, ఇప్పుడు తెలంగాణలో మరి జంజీలకు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీలో అవకాశం ఇవ్వాలంటూ ఆల్ పార్టీలకి ఒక సవాల్ అయితే విసిరింది ఆస్మా. ఎవరు స్వీకరిస్తారో స్వీకరించండి, ఎవరికి నిరుద్యోగుల మీద ప్రేమ ఉందో వాళ్ళు ఒక జంజీని, ఒక నిరుద్యోగిని రేపటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీరు బరిలోకి దించాలని చెప్తూనే ఉంది. అండ్ మరోవైపు 21 సంవత్సరాలు మరి చట్టసభలో అడుగు పెట్టడానికి నిజంగా ఒక చట్టాన్ని రేవంత్ రెడ్డి తెస్తే మాత్రం ఆల్వేస్ వెల్కమ్, మేము అందరం సపోర్ట్ చేస్తాం, ఇది మంచి నిర్ణయం అంటూ కూడా అస్మా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి. మరి తెలంగాణ ధర్నా చౌక్, ప్రధానంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ మరొక ఢిల్లీ జంతర్ మంతర్గా మారబోతుందా? ఏం జరగబోతుంది? తెలంగాణ రాజకీయాల్ని యువత ఎలా మార్చబోతుందో భవిష్యత్తులో చూద్దాం.